హే ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మా కన్నయ్యది 3rd బర్త్డే. అసలు చూస్తూనే 3 ఇయర్స్ ఎలా గడిచిపోయాయో తెలియలేదు. అప్పుడే 3 ఇయర్స్ అంటే రీసెంట్గానే మొన్ననే కదా పుట్టాడు అనిపిస్తుంది. బట్ పెద్దగా అయిపోతున్నాడు. అండ్ మార్నింగే లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోతున్నాం అనమాట. బయటకు వెళ్దామని చెప్పి మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. సో పూజ చేసేస్తున్నాను. ఇంకా మా బాబు వచ్చేసి వాళ్ళ డాడీ కాలు మొక్కుతున్నాడు. దేవుడికి కూడా దండం పెట్టేసుకున్నాడు. ఇయర్కి ఒక్క రోజు కదా బర్త్డే రోజు, ఇట్లా బ్లెస్సింగ్స్ తీసుకోవడంలో తప్పేం లేదు. ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి అలా చెప్తుంటేనే వాళ్ళకి అర్థమవుతాయి అని నా ఫీలింగ్. అండ్ రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అందరూ విష్ చేస్తున్నారని థ్యాంక్ యూ చెప్పిస్తున్నాను నేను. ఇంకెలా థ్యాంక్ యూ అని చెప్పి అందరికీ ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను, గ్రూప్లో పెడదామని చెప్పి. అండ్ తర్వాత టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. బిహెచ్ఎల్ టెంపుల్కి వెళ్ళాము. మాకు ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు బిహెచ్ఎల్ టెంపుల్కి వెళ్తాము. బర్త్డేస్, యానివర్సరీ ఇట్లా ఉన్నప్పుడు కొంచెం స్పెషల్. నాకు మా ఆయనకి బిహెచ్ఎల్ టెంపుల్ అంటే ఇష్టం అనమాట. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఏఎంబి మాల్కి అయితే వెళ్దామని బయలుదేరాము. అండ్ ఇక్కడ రీసెంట్గా జరిగిన ఫైర్ యాక్సిడెంట్ మీకు తెలుసు కదా, మదీనాగూడలో, అదే అనమాట. అది చాలా ఎక్కువ లాస్ అయిపోయింది వాళ్ళకి, పాపం కదా. అండ్ ఏఎంబి మాల్కి అయితే రీచ్ అయిపోయాము. వెళ్ళంగానే ఈ వింటేజ్ కార్ కనిపించింది. మేము యాక్చువల్గా స్నో వరల్డ్కి వెళ్దామని చెప్పి బయలుదేరాము. బట్ వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా చాలా చల్లగా ఉంటుంది అక్కడ, సో చూసుకొని వెళ్ళండి, బాబు చిన్నగా ఉన్నాడు కదా అనిపించింది. సరేలే ఇంకా వేరే గేమ్స్ అయితే ఆడిపిద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫుల్ అసలు ఎంత ఎంజాయ్ చేశాడో. ఈజీగా ఒక 3 to 4 hours వాడు అస్సలు అలసిపోలేదు. తిరుగుతూనే ఉన్నాడు, అది ఎక్కుతున్నాడు, ఇది ఎక్కుతున్నాడు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. నిజంగా అవి ఇవి అనుకుంటాం కానీ పిల్లలకి ఏదైతే ఎంజాయ్మెంట్ ఉంటుందో అలాంటివి చేస్తేనే వాళ్ళకి ఆ బర్త్డేస్ అనేది గుర్తుండిపోతుంది. అండ్ నేను చిన్నవి అక్కడక్కడ వీడియోస్ అయితే రికార్డ్ చేసి పెట్టుకున్నాను. మా ఆయన అయితే మా బాబుకి అది భయం వేస్తుంది, ఫాస్ట్గా తిరుగుతుందని చెప్పి దాంట్లో కూర్చున్నాడు తనతో పాటు తోడుగా బాబు కోసం అని చెప్పి. ఇంకా బాగానే అసలు నార్మల్గా కాదు, మంచిగా ఎంజాయ్ చేశాడు మా బాబు అయితే. అండ్ నాకు మంచిగా అనిపించింది. ఈ మార్కెట్ 99 ఉందని చెప్పి వెళ్ళి చూస్తే ఒక్కడు కూడా 99 లేదు, అన్నీ ఎక్కువ రేటే ఉన్నాయి. ఎందుకు అలా పెట్టారు మరి. అండ్ ఫైనలీ స్నాక్స్ అయితే తినేసి బయటకు వచ్చేసాము. ఇంకా మాకు ఈవినింగ్ వేరే ఫంక్షన్ కూడా ఉండే. సో మాకు అసలు టైం ఎట్లా మేనేజ్ చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 ఫంక్షన్లు అయితే అటెండ్ అవ్వలేదు. ఏదో ఒక టైంలో వెళ్దాం అనుకున్నాము, బట్ అస్సలు వెళ్ళలేదన్నమాట. ఇంకా బయటకు రాగానే ప్యారడైజ్లో అయితే మంచిగా బిర్యానీ ఫుడ్ తినేసాం. అప్పటికే మా ఓడికి నిద్ర వస్తుంది, అలసిపోయాడు కదా. వాడికి కష్టంగా పడుకోనివ్వకుండా అలా ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టాను. ఇంకా ఫుడ్ అది రాగానే మంచిగా లంచ్ అయితే చేసేసాము. ఫుడ్ అయితే చాలా బాగుండే. దాల్ రైస్ అయితే పెట్టాను మా బాబుకి. అండ్ ఇంకా కేక్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. నైట్ ఒక ఫంక్షన్ ఉందని చెప్పి కేక్ కటింగ్ చేయించి ఫంక్షన్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా అక్కడ ఎట్లాగో లేట్ అవుతుందని మేము ప్రిపేర్ అయిపోయి ఇంకా కేక్ తీసుకోవడానికి అయితే ఆగిపోయామన్నమాట ఇక్కడ. అండ్ కేక్ అయితే తీసుకున్నాము. ఎక్కువ గర్ల్స్ కోసమే డిజైన్ చేసినా ఉండే, అండ్ అబ్బాయిలకి ఏం థీమ్ కేక్ లేకుండే. ఈ స్పైడర్ మ్యాన్ ఒక్కటి కనిపించింది. సో ఇంకా ఆ స్పైడర్ మ్యాన్ కేక్ తీసుకున్నాం. వాడికి చాలా నచ్చింది కేక్. అండ్ ఇంటికి రాగానే రెడీ అయిపోయి వాడితో కేక్ కటింగ్ అయితే చేయించేసాము. ఎర్లీగానే చేయించేసాము, ఒక 6:30-6 కలా. ఎందుకంటే చెప్పాను కదా వేరే ఫంక్షన్ ఉంది నైట్ అని చెప్పి. సో కేక్ కటింగ్ చేయించి అక్కడికి వెళ్ళామన్నమాట. అత్తమ్మ వాళ్ళు వచ్చారు, ఇంకా మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు. కొంచెం మా డే ఇంకా స్పెషల్ అయిందని చెప్పాలన్నమాట. ఇట్లాంటి గెస్ట్లు ఉండాలి పిల్లలకు కూడా. ఎప్పుడు చూడు మమ్మీ డాడీ అయినా ఇట్లా కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా మేము బర్త్డే సెలబ్రేషన్ అవ్వగానే ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, శారీ ఫంక్షన్ అనమాట, మా అక్క వాళ్ళ పాపది. సో అందరం కూడా మళ్ళీ గ్యాదర్ అయిపోయాము, మా కజిన్స్ అందరం కూడా. ఇంకా ఆ రోజు మదర్స్ డే కూడా వచ్చింది. అండ్ మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు కదా. సో అందరితోని ఒక కేక్ అయితే కట్ చేపిద్దాము, సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను. నేను అనుకున్నాను పర్సనల్గా. బట్ మాకు ముందు ప్లాన్స్ ఏం లేవు కాబట్టి ఇంకా అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండేసరికి ఇంకా కేక్ అయితే ఏం కట్ చేపించలేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, యాక్చువల్లీ 10 అట్లా అయ్యింది టైము. డాడీ వాళ్ళు కూడా మా బాబుకి కేక్ కట్ చేపించి ఇట్లా రింగ్ తీసుకొచ్చి ఉండే డాడీ, అది గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడంట. బట్ అప్పటికే బేకరీస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. 11 అవుతుంది అనమాట టైము. ఇంకా కేక్ అయితే ఏం తీసుకురాలేదు, డైరెక్ట్ గిఫ్ట్ అయితే ఇచ్చేసాడు వాడికి. పిల్లలకి ఏం తెలుస్తుంది గోల్డ్ అనంతా. ఇంకా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను, మా ఆయన, మా బాబు అయితే ఒక కిస్ ఇచ్చేసాడు వాళ్ళ తాతకి. ఇలా జరిగింది మా అవ్యక్త 3rd బర్త్డే.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.